సో మీలో చాలా మంది కూడా స్మోక్ చేస్తుంటారు, అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా రోజుకి 1, 2, 3 లేదంటే చాలా మంది ఒక బాక్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. సో అలా రోజు స్మోక్ చేయడం వల్ల మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ వస్తుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ పనిచేయడం మానేస్తుంది, అన్ని రకాల డిసీజెస్ రావడానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్మోక్ అనేది. సో కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయి, లంగ్స్ ఫెయిల్ అవుతుంటాయి, మన డైజెస్ట్ సిస్టమ్ కూడా ప్రాపర్గా వర్క్ చేయదు. ఇవన్నిటికీ మేజర్ రీజన్ ఏంటంటే స్మోక్. 7 మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ స్మోక్ చేయడం వల్ల చనిపోతే దాంట్లో 1.5 మిలియన్ పీపుల్స్ పక్కన ఎవరైతే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కదా, మీరు స్మోక్ చేసి మీ లంగ్స్ ఖరాబ్ చేసుకుంది కాకుండా పక్క వాళ్ళ లంగ్స్ కూడా ఖరాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది చూడండి. సో మన రోజు స్మోక్ చేయడం వల్ల మన లంగ్స్ ఎలా తయారవుతాయి అని దానికి ఎక్స్పెరిమెంట్ అనమాట. మీరు ఎక్స్పెరిమెంట్ డీటెయిల్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక స్మోక్ పెట్టాము, 2 స్మోక్స్ పెట్టాము, 3, 4, 5, 6 ఒక డబ్బా మొత్తం స్మోక్స్ అనేవి పెడుతూనే ఉన్నాము. మనం స్మోక్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే స్మోక్ చేస్తున్నామో మన బాడీలో ఏదైతే వాల్స్ ఉంటాయో, సో వాల్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. సో అందుకని స్టిల్ ఇప్పుడు ఇంకా కూడా ఎవరైతే స్మోక్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే స్మోక్ చేయడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నల్ బాడీలో ఆర్గాన్స్ కి చాలా డ్యామేజ్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? స్టిల్ ఇంకెవరైతే స్మోక్ చేస్తున్నారో ప్లీజ్ స్మోక్ చేయకండి. ఎందుకంటే స్మోక్ అనేది చాలా చాలా డేంజర్. అర్థం చేసుకోండి. చాలా మంది కూడా స్మోక్ చేసి చనిపోతున్నారు. మీరు చాలాసార్లు టీవీలో ఆడుకుంటుంటారు, మీరు చూసే ఉన్నారు. స్మోక్ చేయడం వల్ల చనిపోయారు, క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్.